వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో గత 15 ఏళ్లుగా చూస్తే చంద్రబాబు జగన్ల మధ్య రాజకీయ వైరం పెద్ద ఎత్తునే సాగుతూ వస్తోంది. నిజం చెప్పాలంటే చంద్రబాబు వైఎస్ఆర్ సమకాలీనుడు, కానీ వైఎస్ఆర్ బాబు ఇద్దరు ముఖాముఖి తలపడింది అతి కొద్ది సంవత్సరాలే కావటం విశేషం. అయితే 1998లో చూస్తే వైఎస్ఆర్ పిసిసి చీఫ్ అయ్యారు ఆయన. అప్పటి నుంచి చంద్రబాబు వర్సెస్ వైఎస్ఆర్గా సాగిన ఉమ్మడి ఏపీ పాలిటిక్స్ చివరికి 2009లో వైఎస్ఆర్ మరణంతో ఫుల్ స్టాప్ అన్నట్లుగా అయింది. ఇక 2010 నుంచి జగన్ చంద్రబాబుల మధ్య సరికొత్త రాజకీయ యుద్ధం మొదలైంది. మరి స్టిల్ ఇప్పటికీ ఏపీలో వీళ్ళిద్దరి మధ్య వైరం కొనసాగుతూనే వస్తోంది. మరి ఆ విధంగా చూస్తే బాబు ఎక్కువగా జగన్తోనే రాజకీయం చేయాల్సి వస్తోందని అనుకోవాలి. అసలు పాలకుడు అంటే కోట్లాది మంది ప్రజలకి పెద్ద, ఒక విధంగా చెప్పాలంటే అతి పెద్ద కుటుంబానికి యజమాని అన్నమాట. ఒక కుటుంబంలో తండ్రి సంపాదన మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు. మరి తండ్రి అన్నిటినీ తీర్చలేరు. వారిని చేరదీసి అన్నీ చేస్తాను అని మాత్రం చెబుతారు. ఇక ఆశావాహకంగా వాతావరణం ఇంట్లో ఉండేలా చూస్తారు. అంతే తప్ప ఇది నేను చెయ్యలేను, నేను చెయ్యను కూడా అని తెగేసి ఎప్పుడూ చెప్పరు. మరి పాలకులు కూడా అచ్చం అలాగే ఉండాలి. ప్రజల్లో వివిధ వర్గాల వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా పాలకుల్నే నమ్ముకుంటారు. మీరు వస్తే మాకు ఇది జరుగుతుంది అని నమ్మి ఓటేస్తారు. అది వైసీపీ అవని, టీడీపీ అవని, ఏ పార్టీ అయినా సరే. మరి అలాంటప్పుడు నాయకుడు వాటిని సాకారం చేయడానికే కదా చూడాలి. మరి ఆ విషయంలో చూస్తే జగన్కు చంద్రబాబుకి చాలా వ్యత్యాసమే ఉంది. చంద్రబాబుకి కొండంత ఆశావాదం కూడా ఉంది. మరి జగన్లో చూస్తే అదే కరువైందని వాళ్లే కాదు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. మరి చంద్రబాబు వయసు 70 ఏళ్ళు. ఆయన ఎర్లీ 70s నుంచి పాలిటిక్స్ని స్టార్ట్ చేశారు. నిజానికి బాబులో చూస్తే ఎక్కువ చాదస్తమే ఉండాలి, ఎందుకంటే ఆయన వయసు రీత్యా. కానీ ఆయన ఎప్పుడూ అప్డేటెడ్గానే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా తనని తాను అప్డేట్ చేసుకుంటూ మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే బాబుని అందరూ జెడ్ కూడా గమనించి మద్దతు ఇస్తున్నారు. అయితే చంద్రబాబుకి ఎక్కువగా చూస్తే యూత్లోనే ఫాలోయింగ్ ఉంది. మరి ఇప్పుడు ఏపీ రాజధాని విషయం తీసుకుంటే చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించలేదు. తన వయసుని అంతకంటే పట్టించుకోలేదు. ఏపీకి ఒక బ్రహ్మాండమైన రాజధాని కావాలి, అది ఖచ్చితంగా అమరావతి అవ్వాలనే పూనుకున్నారు. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. 2014లోనే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ఒక రాజధాని చాలు అనుకుంటే దానిపై నిర్మాణాలు కూడా స్టార్ట్ చేశారు. కానీ 2019లో ఆయనే మరొకసారి విజయం సాధించే వాళ్ళని కూడా అప్పట్లో చెప్పారు. కానీ ఏం చేస్తాం, జగనే వచ్చారు. ఇక తలపెట్టింది తరానికి కాదు అనే రోజున 5 కోట్లు ఉన్న ఏపీ ప్రజలు రేపటి రోజున 10 కోట్లు అవుతారు. మరి అందరికీ రాజధాని అవసరమని ఆయన అమరావతి పేరుతో ఏకంగా ఒక మహానగర నిర్మాణానికే సిద్ధపడ్డారు. ఆ విషయంలో బాబు ఆశావాదాన్ని, ఆయన కొండంత సంకల్పాన్ని ప్రశంసించాల్సిందే. ఆయన ఎప్పుడు పెద్ద ఆలోచన చేశారు, అది ఏపీ శక్తికి మించి చేశారు. ఇక ఆ సంకల్పం ఉంటే సాకారం కాదు అన్నది ఏదీ లేదు అని ఇప్పుడు అమరావతిని చూస్తేనే తెలుస్తోంది. అందుకే అమరావతి విషయంలో అసలు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. పట్టుదలతోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అమరావతిని పూర్తి రాజధానిగా కూడా చేశారు. అయితే అమరావతి అన్నది ఒక కొలిక్కి వచ్చేలా ఇప్పుడు బాబు తాపత్రయపడుతున్నారు కూడా. ఒక్కసారి కనుక అమరావతి రూపురేఖలు వస్తే ఇక దాని వృద్ధి కనుక ఎవ్వరూ ఆపడం సాధ్యం కాదు. మరి ఇప్పుడు ఇక్కడ జగన్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ఏపీ వాతావరణాన్ని, ఆర్థిక పరిస్థితిని చూసి మాత్రమే మాట్లాడుతున్నారు. ఫోర్ సైట్ ఆయనకి లేదు. అంత పెద్ద రాజధాని నిర్మాణం అన్నది అసలు జరగదు, ఎట్లా జరుగుతుంది అన్నది జగన్ యొక్క క్వశ్చన్. అందుకే ఆయన 5 ఏళ్ల పాలనలో ఉన్నప్పుడు కూడా 3 రాజధానులు అన్నారు. అసలు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రాజధానిని అమలు చేయలేరని మాట్లాడుతున్న జగన్ మరి 3 రాజధానుల అంశంతో ఎట్లా వచ్చారు అని ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఒకవేళ జగన్ వయసు రీత్యా తేడా చూస్తే కనుక ఆయన ఇంకో 30 ఏళ్ల పాటు రాజకీయం చేయగలరు. నిజానికి జగన్ లాంటి వారు ఇలాంటి దీర్ఘకాల ప్రాజెక్టులను ఆయనే తీసుకోవాలి, ఎందుకంటే ఆయనకి వయసు ఉంది కానీ ఆయన ఎందుకో ఉన్న దాంట్లో సర్దుకుందాంలే, ఉన్న దాంట్లోనే ప్రజలు బతుకుతారులే అన్న ధోరణి ఎక్కువగా జగన్లో కనిపిస్తుంది. పాలకుడిగా జగన్లో ఆశ ఉండటం కంటే యథార్థవాదనకే పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. అందుకే ఆయన్ని లాస్ట్ ఎలక్షన్స్లో అంతా ఓడించారు. కానీ ఒక్క కుటుంబమైనా రాష్ట్రమైనా ఎదగాలంటే భారీ స్కేల్ని, భారీ లక్ష్యాన్ని మనం టార్గెట్గా పెట్టుకోవాలి. అలాంటప్పుడే రాష్ట్రం ముందుకు సాగుతుంది. మరి జగన్ ఆలోచనలు అయితే పాత తరం దగ్గరే ఆగిపోతున్నాయన్న చర్చ కూడా సాగుతుంది. మొత్తానికి చూస్తే ఇప్పుడు జగన్కి చంద్రబాబుకి తేడాన్ని పూర్తిగా గమనిస్తున్నారు ప్రజలు. ఇది కేవలం బాబు జగన్లకే కాదు, ఎక్కడైనా పాలకుడు సానుకూల దృక్పథంతోనే ఉండాలి అని స్పష్టంగా చెప్తున్నారు. అప్పుడు అభివృద్ధి సాధ్యపడుతుంది.
మరి ఈ విషయం చంద్రబాబుకు తెలిసినంతగా జగన్కు తెలియకపోవటం వల్లే రాజధాని విషయంలో ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా స్టిల్ ఇప్పటికీ కొత్త ధోరణితోనే వ్యవహరిస్తున్నారు జగన్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.